వచ్చును అంటే ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈరోజు జనులంతా కూడా తినాలా, తాగల్లా, పెండ్లాడల్లా, పెండ్లికి అలా, ఇండ్లు కట్టాలా, ఇండ్లు పెరకాలా అని చుట్టూ అన్ని జనులు నడిచినట్లు వారి ఇక మీదట వారు చెప్పే పద్ధతులు, ఆజ్ఞలు అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నారు. కనుక ప్రభువు మన ముందు 2 దారులు పెట్టాడు. ఒకటి ఏమిటంటే నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా ఉంది, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు ఉన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవానికి పోయే ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే అంటున్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని తోమారుగా. అందుకు యేసు ఏమంటారు, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తను వెళ్ళి పరలోకంలో మనకేం చేశాడు, నివాసాలు ఉన్నాయి, అక్కడ మనకు ప్రభు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మన అక్కడ మనం ఆ స్థలంలోకి మరలా తీసుకొని వెళ్ళడానికైనా తిరిగి లోకానికి రాబోతున్నాడు. అందుకు యేసు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కనుక సంఘంలో జీవ మార్గాలు తెలపబడుతున్నాయి. లేఖనాల యందు నిత్య జీవము కలదనే విషయాన్ని మనం తలంచుకోవాలి. కనుక ధనవంతుడు కూడా యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేం చేయాలా అని అడిగాడు.